హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి టాప్ 3 ఎంఎన్సీ కంపెనీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. డైరెక్ట్ కంపెనీ నేమ్స్, క్వాలిఫికేషన్ ఏముండాలి, స్కిల్స్, మరి ఎలా అప్లై చేయాలి, ఎవరు రూల్ అనే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. మీకు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు గైస్, మనకు వచ్చేసి ఈ యొక్క ఎయిర్ బస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి రావడం అయితే జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. ఇదొక సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ఎయిర్ బస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు, ఏరోస్పేస్ సంబంధించిన కంపెనీ వాళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట. 6 మంత్ పాటు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. పైథాన్ డెవలప్మెంట్ మీద మనకి ఇంటర్న్షిప్ ఇస్తారు. 6 మంత్ ఇంటర్న్షిప్ ఉంటుంది, స్టైఫండ్ ఇస్తారు. వన్స్ ఈ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వీళ్ళు ఫుల్ టైం పైథాన్ డెవలపర్గా అయితే మీకు రోల్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయాలి మనం. బేసిక్గా కంపెనీ కూడా మనకి బెంగళూరు లొకేషన్లో అయితే ఉందన్నమాట. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. మనకి ఎస్టర్డే యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. దానితో పాటు వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి 6 మంత్ పాటు అయితే ఉంటుందన్నమాట. 6 నెలల పాటు ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే, ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే మనకి చేయడం అయితే జరుగుతుంది. సో నార్మల్ డ్యూటీస్ ఏముంటాయంటే మనకి నార్మల్గా ఈ యొక్క రోల్కి, ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్లో సో పైథాన్ లైక్ ఊప్స్, కండిషనల్, డేటా టైప్స్ అండ్ ఫంక్షన్స్ మీద మనం వర్క్ చేయాలి. దానితో పాటు డేటా లైబ్రరీస్ ఉంటాయి. తర్వాత మనకి ఫ్రేమ్వర్క్స్ అన్నమాట, లైక్ నంపై, ఫ్లాస్క్, డిజాంగో బేస్ చేసుకొని వర్క్ చేయాలి. దానితో పాటు వచ్చేసి మనకి ఏవైతే మనకి ప్రొఫెషనల్ విజువల్ స్టూడియోస్ ఉంటాయో దాన్ని పే చేసుకొని వర్క్ చేయాలన్నమాట. లైక్ మనకి ఐడీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చూడగలరు మీరు. ఐడీస్ సచ్ యాజ్ పైచామ్, విజువల్ స్టూడియో కోడ్, జూపిటర్ నెట్వర్క్, ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి మన యొక్క కోడ్ రన్ చేయడానికి. దాని మీద అయితే మనం వర్క్ అయితే కూడా బేసిక్గా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ కూడా మనకి బేసిక్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫుల్ టైం స్టూడెంట్ ఆఫ్ బ్యాచిలర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పైథాన్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొసీజర్ మీద కొన్ని స్కిల్స్ అనేది కూడా ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అనేది కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎయిర్ బస్ గ్రూప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క జాబ్స్ని అయితే మనకి హైరింగ్ చేసుకుంటున్నారు గైస్. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోగలరు. కంపెనీ వచ్చేసి సేల్స్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎయిదర్ మీరు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, బ్రాంచెస్లో మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వచ్చేసి సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసేస్తే అప్లై అయితే అయిపోతుంది అనమాట. వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇక్కడ లొకేషన్స్ కూడా మీరు చూడవచ్చు అనమాట. హైదరాబాద్ ఎయిదర్, లేకపోతే మీరు బెంగళూరు లొకేషన్లో సేల్స్ ఫోర్స్ కంపెనీలో అయితే యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కోసం జాయిన్ అయితే అవ్వచ్చు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఎస్టర్డే మనకి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కేటగిరీ కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 2024 కింద హైరింగ్ చేసుకుంటున్నారు. లొకేషన్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్లో అయితే ఉంది వర్క్ చేయడానికి. సో మనకి దీనికి స్పెసిఫిక్గా వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ బేస్ చేసుకుని మనము కంపెనీలో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరు ఉండారంటే ఎవరైతే 2024లో బీఈ లేకపోతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో అప్లై చేసుకోవచ్చు. లైక్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఎనీ గ్రాడ్యుయేషన్. బీఈ బీటెక్లో ఎనీ బ్రాంచెస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీకు వచ్చేసి నార్మల్గా బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. బ్యాక్లాగ్స్ ఉండకుండా 7 CGPA మీ యొక్క అకాడమిక్ ఇయర్లో ఉంటే ఈ యొక్క జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. 7 CGPA విత్ నో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దానితో పాటు వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే మీ యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి అకాడమిక్లో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక జావా కావచ్చు, C++, పైథాన్ మీద ఏదో ఒక
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ కొన్ని డిజైర్డ్ స్కిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కోర్స్ వర్క్ లైక్ ఎస్క్యూఎల్ రిలేటెడ్ డేటాబేస్ కాన్సెప్ట్స్ కావచ్చు, తర్వాత డేటా స్ట్రక్చర్స్, దీన్ని పే చేసుకొని మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ ఇస్తారు గాయస్, ట్రైనింగ్లో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ దాని తర్వాత వచ్చేసి మనకి ఫుల్ టైం రోల్ కింద కన్సిడర్ చేసుకుని యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఈ యొక్క సేల్స్ ఫోర్స్ కంపెనీలో బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కంపెనీలో కావచ్చు జాయిన్ అయితే అవ్వచ్చు. అకామిడేషన్స్ ఇస్తున్నారనమాట ఇక్కడ. ఇఫ్ యూ ఆర్ రిక్వైర్డ్ అసిస్టెంట్ డ్యూ టు స్టేబిలిటీ అప్లయింగ్ ఫర్ ఓపెన్ పొజిషన్ ప్లీజ్ సబ్మిట్ ఏ రిక్వెస్ట్ వయా దిస్ అకామిడేషన్ రిక్వెస్ట్ ఫామ్ అనమాట. అక్కడ ఫామ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ బేస్ చేసుకుని మీరు అప్లై చేయండి. మీకు అకామిడేషన్స్ కావాలా అంటే దానికి సంబంధించిన అసిస్టెంట్ కావాలనేది కూడా ఇక్కడ ఇస్తున్నారనమాట. సో ఫెయిర్ అసెస్మెంట్, అకామిడేషన్, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ ఫామ్ కూడా ఫిల్ చేసేసేయండి. దెన్ మనకి ఇక్కడ నార్మల్ అప్లై ఫామ్ అని ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటుంది. స్టార్ట్ యువర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఎయిదర్ మీ యొక్క రెజ్యూమ్ తోటి ఆటో ఫిల్ ఆప్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, మాన్యువల్లీ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ మీరు ఈ యొక్క సేల్స్ ఫోర్స్ కంపెనీలో ప్రీవియస్ ఏదైనా జాబ్స్కి అప్లై చేస్తే కనుక యూస్ మై లాస్ట్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆ డీటెయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకో కంపెనీ వచ్చేసి డెలాయిట్ కంపెనీ అనమాట. ఈ 3 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.